కనిపించాయి. ఈ చర్యల వల్ల అక్కడంతా కూడా బ్లాక్అవుట్ చేశారు. అక్కడ విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ భద్రతా కారణాల వల్ల సాంబా సెక్టర్, అఖ్నూర్, ఉదంపూర్, అంబాలా, పంచకుల, ఫిరోజ్పూర్, జైసల్మేర్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా విద్యుత్ సరఫరాను నిలిపివేసి మొత్తం బ్లాక్అవుట్ చేశారు. తర్వాత భారత వాయుసేన ఈ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి డ్రోన్లను గుర్తించి వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. సంబా సెక్టార్లలో కొంత తక్కువ సంఖ్యలో డ్రోన్లు వచ్చినప్పటికీ కూడా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని సైనిక వర్గాలు తెలియజేశాయి. అయితే ఈ ఘటనలు ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత తక్షణమే ఇవి చోటు చేసుకోవడం అన్నది కొంత ఆందోళనకరమైనటువంటి విషయంగా భావించవచ్చు. పాక్ డ్రోన్లను భారత వాయుసేన విజయవంతంగా అడ్డుకుంది. అయితే ఈ నేపథ్యంలో భారత సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా మళ్లీ సమావేశమైనట్లుగా తెలుస్తుంది. పాకిస్తాన్ ఉపయోగించినటువంటి ఏదైతే టర్కీ తయారీ డ్రోన్లు తర్వాత దానికి సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా మళ్ళీ చర్చ జరుపుతున్నారు. ప్రస్తుతానికైతే సాంబా ప్రాంతంలో ఒక 15 నిమిషాల పాటు ఈ యొక్క డ్రోన్లకు సంబంధించినటువంటి కార్యకలాపాలు కనిపించాయి. తర్వాత భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండడంతో వాటిని ఛేదించగలిగారు. అయితే ప్రస్తుతం ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు అక్కడి నుంచి ఎటు కూడా డ్రోన్స్ కానీ ఇతర కవింపు చర్యలు కానీ ఏమీ లేవన్నది భారత ఆర్మీ అధికారులు చెప్తున్నటువంటి మాట. మొత్తానికైతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అయితే పాకిస్తాన్ ఉల్లంఘించినట్లుగానే భారత ప్రభుత్వం, భారత ఆర్మీ అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి ప్రతిదాడులు ఉంటాయా, ప్రతిచర్యలు ఉంటాయా అనేది మాత్రం ఇంకా ఆర్మీ వర్గాలు కన్ఫర్మ్ చేయలేదు. మళ్ళీ ఈ యొక్క దాడులు కంటిన్యూస్ అయితే అంటే మళ్ళీ ఒకసారి 2 సార్లు కనుక రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా తగినటువంటి బుద్ధి చెప్తాం. ఈసారి ఎవరు చెప్పినా కూడా ఇక ఆగేది ఉండదు అన్నదే ఆర్మీ వర్గాలు. కృష్ణ, కాల్పుల విరమణకి రెడీ అయిన తర్వాత ట్రంప్ మధ్యవర్తితో నడిపిన లేకపోతే డీజీఎంఓల సమావేశం చర్చలు జరిపిన ఇరు దేశాల సంబంధం ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత అయినా సరే రెగ్యులర్గా ఏదో ప్రోగ్రామింగ్ సెట్ చేసినట్టు 9 తర్వాత ఈ డ్రోన్స్ రావడాన్ని అసలు భారత ఆర్మీ ఏ విధంగా చూస్తుంది? భారత ఆర్మీ అయితే దీన్ని చాలా సీరియస్ గానే చూస్తుందని చెప్పొచ్చు శ్రీనివాస్. ఎందుకంటే డీజీఎంఓలు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ రోజు డీజీఎంఓల సమావేశం ఉంది. అయితే కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల హాట్ లైన్ లో వచ్చినటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సమావేశాన్ని మళ్ళీ 5 గంటలకు వాయిదా వేశారు. 5 గంటల తర్వాత ఒక ప్రెస్ నోట్ ను కూడా ఈ యొక్క డీజీఎంఓలు విడుదల చేశారు. ఆ ప్రెస్ నోట్ కనుక మనం చూసుకుంటే దాంట్లో చాలా స్పష్టంగా ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క డీజీఎంఓల సమావేశంలో 5 గంటలకు ఈ డీజీఎంఓల సమావేశం జరిగింది. ఇరుపక్షాలు కాల్పులు జరపకూడదని, ఒకరిపై ఒకరు దూకుడుగా శత్రుత్వ పూరిత చర్యలు ఏవి తీసుకోకూడదన్న నిబద్ధతను కొనసాగించడానికి సంబంధించినటువంటి అంశాలన్నిటిపై కూడా చర్చించాం. సరిహద్దులు అదే ఎల్ఓసి ప్రాంతాల నుండి దళాల తగ్గింపు ఏదైతుందో వాటిని క్రమక్రమంగా ఏ మేరకు తగ్గించాలి, దాన్ని నిర్ధారించడానికి తగిన చర్యలను కూడా ఇరుపక్షాలు అంగీకరించాయంటూ ఈ యొక్క ఆర్మీ డీజీఎంఓల స్టేట్మెంట్ చూసాం. అది జరిగిన వెంటనే, ఈ స్టేట్మెంట్ వచ్చిన వెంటనే మళ్ళీ అక్కడ ఈ యొక్క కాల్పులు జరగటం అనేది కొంత ఈ యొక్క ఆందోళనకరమైనటువంటి విషయం. కానీ వాటన్నిటిని కూడా తిప్పికొట్టారు. గత 4-5 రోజులు చూస్తున్న ఇటువంటి కవింపు చర్యలకు, ఇటువంటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘింపు చర్యలకు పాకిస్తాన్ పదే